హలో బిజీ బడీస్. మా రూమ్లో ఒక కనీవిని ఎరగని ఒక బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగింది. ఇంకా ఆ సెలబ్రేషన్ కోసం మేము చేసిన ప్రిపరేషన్ అన్నమాట ఈ వీడియో. బర్త్డే సెలబ్రేషన్స్ అనేది కామనే కదా, ప్రతి రూమ్ లో జరిగేదే. ఇంకా ఇందులో వింతేముందంటారా, ఇది అడ్వాన్స్ సెలబ్రేషన్ అనమాట. ఎంత అడ్వాన్స్ అంటే 1 వీక్ ముందనమాట. నెక్స్ట్ సాటర్డే బర్త్డే అయితే మేము ఈ సాటర్డేనే సెలబ్రేషన్ చేసాము. అంతా అనుకోకుండా హడావిడిగా అయిపోయింది. ఎప్పుడు రూమ్ లో ఎవరి బర్త్డే బాగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్న ఆ టైంకి అందరూ వెళ్ళిపోతున్నారు, ఒక బర్త్డే జరుపుకునే వాళ్ళు తప్ప. ఈసారి సేమ్ అదే రిపీట్ అవుతుంది. అందుకే 1 వీక్ ముందు చేసాం అదనమాట ఈ వింత 1 వీక్ అడ్వాన్స్ సెలబ్రేషన్ స్టోరీ. ఇంకా ఇదంతా ఆపేస్తే ఆ టైంకి డెకార్కి కూడా ఏం లేవు, ఎవరిని అడిగినా ఏం లేవని చెప్తున్నారు. ఇంకా సర్లే ఏదైనా మనమే సింపుల్ గా చేద్దామని A4 షీట్ తో ప్రిపేర్ చేసాము. ఇంకా ఈచ్ A4 షీట్ ని 2 గా కట్ చేసుకున్నాము. మనం బయట కొనే డెకార్ లో హ్యాపీ బర్త్డే లెటర్స్ కార్డ్స్ ఎలా ఉంటాయి సేమ్ అలా చేద్దాం అనుకున్నాము. అందుకే ఒక ఎడ్జ్ లో V షేప్ లా కట్ చేసాము. అవైతే షార్ట్ అండ్ స్వీట్ గా క్యూట్ గా ఉంటాయి. మాది ఏంటో లడ్డుగా వచ్చినాయి, అయినా ఏం పర్లేదులేండి. ఇంకా పెన్సిల్తో ఒక్కొక్క లెటర్ రాసేసుకున్నాము ఈచ్ పేపర్ మీద. రాసుకున్న తర్వాత ఇంకొకటి తీసుకొని మాకు నచ్చిన డిజైన్, మా కళాఖండం మొత్తం అందులో చూపెట్టాము. ఇంకా అలా ఫిల్ చేసిన తర్వాత వాటిలో ఎల్లో కలర్ క్రేయాన్ వేసి నెక్స్ట్ ఇంకా లెటర్కి చుట్టూ ఉన్న స్పేస్ చిన్న చిన్న హార్ట్స్ వేసుకున్నాము. దానివల్ల అయితే మంచి లుక్ అయితే వచ్చింది. ఆరెంజ్ అండ్ స్కై బ్లూ కలర్ స్కెచెస్తో బోర్డర్ అయితే ఇచ్చుకున్నాము. అంతా అయిపోయిన తర్వాత నియాన్ కలర్ లైట్ ఎల్లో కలర్ ఉంటుంది కదా, ఆ స్కెచ్తో అవుట్లైన్ చేసాము. అలా అన్ని లెటర్స్ ఫినిష్ చేసాము. లెటర్స్లో ఒక్కొక్కదానికి ఒక్కొక్క డిజైన్ అయితే వేసాము, కానీ కలర్స్ మాత్రం సేమ్ యూజ్ చేసాము. ఈచ్ లెటర్కి డిజైన్కి పింక్ గ్రీన్ వాడాము. ఇంకా హార్ట్స్ అయితే సేమ్ రెడ్ కలర్, బోర్డర్కి ఆరెంజ్ బ్లూ సేమ్ యూజ్ చేసాము. ఈ లెటర్స్ అవ్వడం ఆలస్యం, మా రూమ్ మొత్తం ఊపిరి పీల్చుకున్నారు. అసలు అందరు ఇది ఎప్పుడైద్దా అని ఎదురు చూసారు. ఎందుకు అనుకుంటారేంటి, అది ఎంత బాగా వస్తుందని చూడటానికి అని అనుకోకండి. పేపర్స్ అన్నీ ఎగిరిపోతున్నాయని ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ చేసేసాము. ఇంకా అందుకే అందరు ఎప్పుడు ఫ్యాన్స్ వేస్తారా అని చూస్తున్నారు. ఇంకా ఒక్క 5 నిమిషాలు లేట్ చేసినా కానీ మమ్మల్ని ఎక్కడ ముసుకేసి కొట్టేస్తారని భయమేసింది. అందుకే ఇంకా ఫాస్ట్గా కానిచ్చేసాము. ఇంకా పేపర్ సంగతి అయిపోయింది కదా, బెలూన్ సంగతి ఏంటంటారా, అది కూడా చూపిస్తాను. ఇంకా ఇలాంటి బెలూన్స్ కావాలంటే August 15కో Jan 26కో కాలేజ్లో దొబ్బారన్నమాట. సారీ దొబ్బేయడం కాదు, తస్కరించడం. ఇవన్నీ తస్కరించుకొచ్చిన బెలూన్స్ అన్నమాట. హ్యాపీ బర్త్డే లెటర్స్ బెలూన్స్ అయితే ఎల్లోగలా సెట్ చేసాము. మరి బ్లాస్ట్ లేదు కదా, ఏం చేద్దామని అక్కడే నిరాశ పడిపోకుండా దానికి కూడా ఒకటి సెట్ చేసాము. ఒక బెలూన్ తీసుకొని అందులో పేపర్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అందులో వేసుకున్నాము. ఇంకా అదే మా బ్లాస్ట్. ఉన్న లెటర్స్ని బెలూన్స్తో పాటు 2 చున్నీలు తీసుకుని అలా డెకరేషన్ చేసాం. ఇంక ఈ బర్త్డే కోసం జల్లీ కేక్ కూడా ప్రిపేర్ చేసాం. ఆ బర్త్డే సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించినా మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఇంకా జల్లీ కేక్ రెసిపీని రిలేటెడ్ వీడియోస్లో పెట్టాను, చూసేయండి ఒకసారి.